మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చేందుకు ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు ఢిల్లీ చేరారు. బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. షిండే తనకు మరోసారి సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే బీజేపీ మాత్రం ఫడ్నవీస్కి పట్టం కట్టాలని భావిస్తోంది. అతిపెద్ద పార్టీగా ఉండడం, 130కి పైగా సీట్లు రావడంతో సీఎం పదవి తాము తీసుకోవడమే న్యాయం అంటోంది బీజేపీ. ఇక అజిత్ పవార్ కూడా ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపుతున్నారు. మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. రాజు, రేపటితో ప్రభుత్వం ల్యాబ్స్ అయిపోయేటటువంటి పరిస్థితి, గడువు ముగిసిపోతుంది. ఈ రోజు క్లారిఫై చేయాలి. ఒక విషయం, షిండే డిమాండ్ చేస్తున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా? Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Veka's been just everywhere. ఎస్ చక్రి, నిజంగా ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ కొంత నాకు తెలిసి అయితే ఖచ్చితంగా దీనిపైన బీజేపీ అగ్రనాయకత్వం ఒక నిర్ణయం తీసుకొని ఉంటుంది. కానీ అది ఎప్పుడు బయటికి చెప్పాలి, ఎప్పుడు దాన్ని ఎలా అమలు చేయాలనే దాని మీద కొంత వాళ్ళు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో 233 స్థానాల భారీ మెజార్టీతో ఒకవైపు మహాయుతి గెలుపొందింది. సో ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ గడువు రేపటితో పూర్తి కానుంది. సో ఖచ్చితంగా రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిందే. సో అలా కాకపోతే చాలా రాజ్యాంగపరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటికి కూడా అన్ని సిద్ధంగా ఉన్నారు. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంపైనే కొంత బీజేపీ సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ఈసారి వెనక్కి తగ్గుతారా, లేదంటే ఖచ్చితంగా తనకే కావాలంటారా అనే విషయం మీద తను ఇప్పటివరకు ఆ పార్టీకి సంబంధించి షిండే సేనకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా షిండేనే మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగించాలనే డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి కూడా ఈ మాట వినబడుతోంది. షిండే వర్గం డిమాండ్ చేస్తోంది. షిండే మనసులో కూడా ముఖ్యమంత్రి కావాలని ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. ఎన్సీపీ నుంచి ఉంది, ఆయనకి అజిత్ పవార్కి ఉంది, ఈయనకు ఉంది, ఫడ్నవీస్ ఉంటుంది, బీజేపీలో వదిలేస్తే ఎవరికైనా ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరికి ముఖ్యమంత్రి పదవి బీజేపీ ఇవ్వాలనుకుంటుంది కదా ముఖ్యం. బీజేపీ కింగ్ మేకర్గా, ఇక్కడ కింగ్గా ఉంది, రింగ్ మాస్టర్గా ఉంది, అసలు మొత్తం మహారాష్ట్ర వ్యవహారం నడిపించింది. ఎందుకు ఇంత నాంచుతోంది? ఎందుకు షిండే డిమాండ్ చేసే పరిస్థితి ఉంది? అసలు షిండేకి బీజేపీ దగ్గరికి వెళ్ళి నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగి కూర్చునేంత పరిస్థితి షిండేకి బరువు అక్కడ ఉందా? ఎస్ చక్రి, వాస్తవానికి ఈరోజు షిండే ముఖ్యమంత్రి అయ్యాడంటే అది బీజేపీ మద్దతుతోనే సాధ్యమైందనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఏదైతే గతంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏ విధంగానైతే అస్థిరపరిచినటువంటి సమయంలో 40 మంది ఎమ్మెల్యేలతో షిండే ద్వారానే బీజేపీ అదంతా ప్లాన్ చేయించిందనే విషయం అందరికీ తెలిసినటువంటిదే. సో షిండే ఎప్పుడైతే 40 మందితో బయటకు వచ్చారో అప్పటికీ బీజేపీకి పూర్తి స్థాయిలో, అంటే షిండే కంటే ఎక్కువ సీట్లు బీజేపీ వద్ద ఉన్నాయి. అయినప్పటికీ కూడా శివసేనను చీల్చి బయటకు వచ్చారనే ఒక ఆలోచనతో షిండేకు ముఖ్యమంత్రి పదవి అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి షిండే ఖచ్చితంగా నాకు ఇవ్వాలనే డిమాండ్ మీద కూడా ఉన్నట్టుగా ఎక్కడా స్పష్టత లేదు. ఎందుకంటే ఖచ్చితంగా తను బీజేపీకి విధేయుడిగానే ఉంటారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాలన విషయంలో కావచ్చు, గతంలో తను మంత్రిగా మాత్రమే పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఫడ్నవీస్ ఆయన వద్ద డిప్యూటీ సీఎంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే బీజేపీ కొంత పూర్తి స్థాయిలో స్ట్రాటజిక్ ప్లానింగ్తోనే అటు షిండేను ముఖ్యమంత్రిగా చేసి ఆయన పక్కనే ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ను పెట్టింది. సో వాళ్ళిద్దరి ప్లానింగ్తో కావచ్చు, వాళ్ళిద్దరి పరిపాలనతో కావచ్చు, ఈరోజు మహాయుతి పేరుతో మహారాష్ట్రలో భారీ మెజార్టీతో వాళ్ళు గెలుపొందారు. అయితే ఈ సమయంలో పూర్తి డిసిజన్ మేకర్ మాత్రం ఖచ్చితంగా బీజేపీనే అవుతుంది.
ఎందుకంటే 130కి పైగా స్థానాలు గెలిచినటువంటి బీజేపీని కాదని ఇప్పుడు ఏ ఒక్కరు కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. షిండే సేనకు సంబంధించి 57 సీట్లు గెలిచారు. తర్వాత అజిత్ పవార్ గెలిచారు. ఇప్పటికే అజిత్ పవార్ ఎన్సీపీ తరఫున తను స్పష్టం చేస్తున్నారు, దేవేంద్ర ఫడ్నవీస్ నే ఖచ్చితంగా సీఎం చేయాలని చెప్పి అతను డిమాండ్ ముందు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ సైతం అన్ని అంశాలు చర్చిస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, అంటే శివసేన అనే ఒక నినాదం ఏదైతే ఉందో, బాల్ ఠాక్రే వారసుడిగా షిండే వచ్చాడు, సో షిండేను ప్రజలు ఆశీర్వదించారనే విషయాన్పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే సమయంలో బీజేపీ సైతం పూర్తి స్థాయిలో చక్రం తిప్పగలిగింది. సో ఇప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి పెడుతుందనేది బీజేపీ చేతిలో ఉందనే విషయాన్ని అటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అందరూ ముఖ్య నేతలందరూ కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిని చేస్తారా, లేదంటే ఎవరైనా కొత్త వాళ్ళని తెరపైకి తీసుకొస్తారా అనేది ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాజు అదే కాదు, అటు పవార్ కాదు, బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అవుతారు. అది దేవేంద్ర ఫడ్నవీసా లేదంటే బీజేపీలో ఇంకొక మరాఠా ఓబీసీ నేతను ఎవరైనా తీసుకొస్తారనేది ఒక క్లారిటీ రావాల్సింది. ముఖ్యమంత్రి మాత్రం బీజేపీ నుంచి అవుతారనేది క్లియర్గా కనబడుతున్న పిక్చర్ అది.